ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలు జిల్లాలో తిరుగుతమ్ములు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. గుడి, బడి, మసీదులు, మదర్సాలు అనే తేడా లేకుండా కబ్జా చేసేస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కొల్లగొట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే ఈ 4 ఏళ్లు మమ్మల్ని ఏం చేయలేరని బహిరంగంగా సవాల్ విసురుతున్నారు తెలుగుదేశం నేతలు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్ల భూదాహానికి అంతే లేకుండా పోయింది. స్థలం ఖాళీగా ఉంటే చాలు పాగా వేసేస్తున్నారు. రాత్రికి రాత్రే కబ్జా చేసి ప్రశ్నించిన వారిపైనే దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇందుకు నిదర్శనమే కర్నూలులోని మదర్సాను కబ్జా చేయడానికి ప్రయత్నించడం. కర్నూలు రోజా వీధిలో ఉన్న మదర్సా స్థలాన్ని కొట్టేసేందుకు టీడీపీ నేత మన్సూర్ అలీ ఖాన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్ అండదండలతో రాత్రికి రాత్రే మదర్సాను స్వాధీనం చేసుకున్నాడు. ఇది పద్ధతి కాదని ముస్లిం పెద్దలంతా నిలదీస్తే అక్కడి నుంచి వెళ్లి తిరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ వారిపైనే కేసు పెట్టారు. సేవకులు ఉన్నారు, సేవకులు అడిగి దిగాలని మేము దండించామని. దండిస్తే సరే అని చెప్పి ఒక వారం టైం ఇవ్వండి నాకు, నేను తర్వాత మీకు సమాధానం చెప్తానని చెప్పి వెళ్ళిపోయి నేరుగా పోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో నా మీద, మా అన్న మీద, ఈయన మీద, ఇంకొక ఆయన వైసీపీ కార్యకర్త ఆయన వార్డుకి ఆయన లైఫ్లో మొత్తం ఒక 3 నమాజులు కూడా రాలే, ఆయన కూడా దీనిలో కలిపడేసినాడు. ఏళ్ల తరబడి ఉన్న మదర్సాని స్వాధీనం చేసుకోవడమే కాకుండా తమపైనే టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మైనారిటీ సోదరులు. తమ పెద్దల కష్టార్జితమే ఈ మదర్సా అని ముస్లింలు చెబుతున్నారు. మదర్సాని మదర్సాలాగానే ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ ప్లాంట్గా మార్చవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. పాత ముసవలి ఖాన్ ఉన్నాడు, ఆయన సయ్యద్ ఇస్మాయిల్ సాహెబ్ అని. ఆయన కష్టార్జితంతోనే ఇది చేసింది. ఆయన కష్టార్జితం ఎవరితో చందా తీసుకోలేదు. ఆయన రిటైర్డ్ అయ్యి ఆయన డబ్బుతో 1200 ఆ రోజు కొన్నాడు. ఆయన వేరే వాళ్ళందరూ కబ్జా చేస్తుండే, అది కాదు మద్రసా కావాలని చెప్పేసి దాంట్లో ఇంకో లేటెస్ట్ మన సూరి యూసుఫ్ ఖాన్ కూడా దాంట్లో ఉన్నారు అప్పుడు ఆ కాలంలో. రిజిస్టర్ డాక్యుమెంట్లో 1432 నెంబర్తో 16 సెంట్లలో ఈ మదర్సా ఉందని ముస్లింలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్థలం 4 కోట్లు పలుకుతోందని, అందుకే దీన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు ముస్లింలు. తమను మదర్సాలో అడుగు పెట్టకూడదని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఈ 4 ఏళ్లు తమను ఏం చేయలేరంటూ వార్నింగ్ ఇస్తున్నారని వాపోతున్నారు. కూటమి పెద్దల అండదండలు లేకుండా మదర్సా భూములపై కన్ను వేస్తారా అంటూ నిలదీస్తున్నారు మైనారిటీ సోదరులు. ఇది కాస్ట్ సార్ అప్రాక్సిమేట్లీ 4 crores సార్. 4 crore వాల్యూ ఉంది సార్. ఇది 25 cent 30 lakh% జరుగుతుంది సార్. ఇప్పుడు అదే కళ్ళు సార్ వాళ్ళు. ఈయన ఇది అమ్జద్ అలీ ఖాను ల్యాండ్ గ్రాబర్ సార్. ల్యాండ్ గ్రాబర్ 4 సంవత్సరాలు ఆకి ఎవరు ఏం చేయలేరు అని చెప్తున్నాడు. తో ఎవరు ఉండాలి బ్యాక్? మదర్సా స్థలాన్ని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు ముస్లిం సోదరుడు. మదర్సాని కబ్జా చేయాలని చూస్తే అన్ని మసీదుల నుంచి ముస్లింలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు ముస్లిం పెద్దలు.